ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోని 13,000 అయితే వేశారు కదండి స్టూడెంట్కి. అయితే దీని పట్ల మెయిన్లీ పేరెంట్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అందరూ కూడా ఇప్పుడు పడుతున్న టైంలో మీకు ఫోన్కి, అంటే మీరు వాడుతున్నటువంటి ఫోన్కి వాట్సాప్లో మీకు తల్లికి వందనం పడిందా లేదా అని ఒక లింక్ అయితే పంపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చాలామంది తెలియక ఆ లింక్ ఏదో అని ప్రెస్ చేశారంటే ఈ సైబర్ నేరగాళ్ళు మీ అకౌంట్లో పడ్డ డబ్బులన్నీ కూడా దోచుకుంటున్నారండి. ఇది ఆల్రెడీ రాష్ట్ర పోలీసు వారు అవేర్నెస్ కోసం ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళ గ్రూపుల్లోని అలాగే తెలిసిన వీటి ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మీకు నేను తెలియజేయాలని వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా తల్లికి వందనం కింద అయితే మనకి 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి గవర్నమెంట్. ఈ 15,000 రూపాయల్లోని మనకి 2,000 వచ్చేసి స్కూల్ నిర్వహణ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అంటే తల్లికి 13,000 మాత్రమే పడతాయి, మిగిలిన 2,000 స్కూల్ నిర్వహణ కోసం గవర్నమెంట్ దగ్గర ఉంచుతారు. అవేర్నెస్ కోసం అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా మీరైతే ఎటువంటి లింక్స్ ప్రెస్ చేయొద్దు. అలాగే ఏవైనా సరే యాప్స్, కొంతమంది యాప్లు వస్తున్నాయి ఏంటంటే ఈ యాప్లో మీకు 2,000 వస్తాయి, 5,000 వస్తాయి, లేకపోతే 500 వస్తాయని చెప్తే అది వెనక ముందు చూడకుండా కొంతమంది లింక్లు అయితే ప్రెస్ చేస్తున్నారు. దానివల్ల మీ మొబైల్ మొత్తం యాక్సెస్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మీ మొబైల్ మొత్తం హ్యాక్ అవుతుంది. అలాగే మీకు తెలియకుండానే మీ అకౌంట్లో డబ్బులు కూడా కట్ అయిపోతాయి. ఇదొక్కటే కాదు, చాలామంది ఈ లింక్ నొక్కండి, ఆ లింక్ 10 మందికి షేర్ చేయండి ఇలా చేస్తున్నారు. అవి ఏవి నమ్మొద్దు, ఎవరికి ఎటువంటివి రావు. ఇంకొకటి ఏంటంటే మూవీస్, ఈ లింక్ నొక్కితే మూవీ వస్తుంది పలానా మూవీ అని కూడా కొన్ని లింక్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ లింక్స్ కూడా ఏవి నొక్కొద్దు. ఒకటే మొబైల్లో మీకు ఏది అవసరమో అదే చేయండి. మీరు అనవసరంగా నాకు 1,00,000 వస్తుందనో, ఒక 5,000 వస్తాయనో మీరు అత్యాశకెళ్ళి లేనిపోయిన లింకులు నొక్కి మీ మొబైల్ని మీరే హ్యాక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. దయించి మళ్ళీ చెప్తున్నాను, ఈ అమ్మఒడి పడిన వాళ్ళందరూ కూడా చాలామంది పేరెంట్స్ చదువులేని వాళ్ళు. సో వాళ్ళందరికీ తెలియజేసేలాగా చెప్పండి, ఎటువంటి లింకులు నొక్కొద్దని, అలాగే ఎటువంటి మెసేజెస్ను కూడా నమ్మొద్దని. మీకు పడింది లేదు చూడాలంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లోనే చెక్ చేయించుకోండి. ఇప్పుడు సైబర్ నేరగాల వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ తల్లికి వందనం పడ్డటువంటి వాళ్ళ మీద ఉంది. వాళ్ళైతే చాలామంది చదువులేని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, ఏదో ఒకటి పెడితే నొక్కేసి వాళ్ళ అమౌంట్ అయితే పోగొట్టుకుంటారనేది వాళ్ళ ఉద్దేశం. సో మీరంతా కేర్ఫుల్గా ఉండండి, ఎవరు ఎటువంటి లింకులు నొక్కొద్దు.